తిరుమలలో రథసప్తమి వేడుకలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఉదయం నుంచి వివిధ వాహనాల్లో ఊరేగిన శ్రీవారు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం. మూడవ వాహనంగా మనకు దర్శనం ఇచ్చాడు. మరి నాలుగవ వాహనంగా వెంటనే హనుమంతుడు. ఆ హనుమద్వాహనం సేవా భక్తికి ప్రతిరూపం. అట్టి సేవా స్వరూపుడుగా మనకు కనిపించాడు. హనుమద్వాహనాధిష్ఠితుడై సేవ ఎవడైతే చేస్తాడో వాడు ఉత్తమ స్థితిని పొందుతాడు. ఏ ప్రతిఫలాన్ని కాంక్షించినటువంటిది సేవ అనంటే అట్టి సేవా స్వరూపిగా మనకు కనిపిస్తాడు. అది చూశాం. ఆ తర్వాత కల్పవృక్ష వాహనం కోరిన కోర్కెల్ని ప్రసాదించేటువంటి ఆ కల్పవృక్ష వాహనం మీద స్వామిని వీక్షించాం. అటుపిమ్మట చక్రస్నానం, స్వామి యొక్క ప్రతిరూపం సుదర్శనం. ప్రతిభట శ్రేణి భీషణ స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ విలాసి విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే. ఆ సుదర్శనుడు నిరంతరం ఆ శ్రీపతి యొక్క చేతిలో, ఆ శ్రీనివాసుని యొక్క శ్రీహస్తంలో కొలువై ఉంటాడు. ఆ సుదర్శనమే భక్త సంరక్షణ చేసేటువంటిది. శంఖం అనేటువంటిది జ్ఞానస్వరూపం. ఆ జ్ఞానం ధ్రువుడికి అలాగా స్పృశించడం చేత చెక్కిళ్ళని ఆ ధ్రువుడికి అనుగ్రహం కలిగింది. యోంత ప్రవిశ్య, స్వామి మాలో ప్రవేశించి సర్వ ఇంద్రియాలకు, బుద్ధికి, అన్నిటికీ కూడా చైతన్యాన్ని ప్రసాదించేటువంటి పురుషోత్తముడివి అని ధ్రువుడు స్తుతిస్తాడు. అట్టి ఆ ధ్రువుడు యొక్క భక్తి ప్రభావం చేత శంఖ స్పర్శతో ఆ జ్ఞానం కలిగింది. ఐదేళ్ల పిల్లవాడికి ఏం తెలుస్తుంది? మనకు మాత్రం ఏం తెలుసు? ఏమీ తెలియదు. ఏమీ తెలియకపోవడం ఒక అర్హత భగవత్ సన్నిధానంలో. అన్నీ తెలిసాయి అనుకున్న వాడికి ఏమీ తెలియదు. ఏమీ తెలియదు అనుకున్నటువంటి వాడికి అన్నీ తెలిసేట్టుగా స్వామి అనుగ్రహిస్తాడు. అట్టి ధ్రువుడు చూస్తే ఆయనకి ఏమీ అర్థం కాలేదు. ఈ పరమాత్మను ఎలాగ స్థుతించాలో అర్థం కాలేదు. అందువలనే ఆ జ్ఞాన స్పర్శతో జ్ఞాన శంఖమది. సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం అని శంఖచక్ర గదాధారి ఈ ఆయుధాలన్నీ ఎందుకు ధరిస్తాడయ్యా ఆయన అంటే ఒక సుదర్శనం, ఒక శంఖం, ఇవన్నీ శాంగం, నందకమనే ఖడ్గం, ఇవన్నీ కూడా పంచాయుధాలు. ఈ పంచాయుధాలు కూడా భక్తుడికి విశ్వాసం కలగడం కోసమే. సుగ్రీవుడు అంటాడు, రామా నువ్వు చాలా గొప్పవాడివే, కానీ నీ మీద నాకు నమ్మకం కలగటం లేదే. ఈ 7 తాళ వృక్షాల్ని ధ్వంసం చేస్తే నేను నమ్ముతానంటాడు. సరే, ఆ తాళ వృక్షాల్ని పడవేశాడు. ఇంకొకటి దుందుభి కాయం, దాన్ని విసిరివేస్తే నాకు నమ్మకం కలుగుతుందంటాడు. దాన్ని కూడా చేశాడు. అప్పుడు నిజమే, నీవు మా అన్నని వాడిని ఎదుర్కొనే సత్తా నీకున్నది అని నమ్మానంటాడు. భక్తుడు భగవాను నమ్మాలి, కానీ భగవాను కూడా భక్తుడు సరిగ్గా నమ్మడు. అందువలనే అనేకమైన క్లిష్టమైన స్థితులు ఎదుర్కొన్నాడు. కానీ విభీషణుడు అవేవి చేయల. ఆకాశంలో నిలిచి ఒకే మాట అంటాడు, సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మని. స్వామి, సర్వలోకాలకు కూడా నీవే ఆధారం, నీ పాదాలే శరణ్యం, దిక్కు అని నమ్మాడు. వాడు రాక్షసుడు, వీడు వానరుడు. రాక్షసులకు, వానరులకు, పక్షులకు అన్నిటికీ కూడా భావం ఉంటుంది, భాష ఉండదు. మనకి భాష ఉన్నది, భావం సరిగ్గా లేదు. ఇటు భావం సరిగ్గా ఉండి నారాయణ తత్వాన్ని గ్రహిస్తే అటు ఆ నారాయణ అదే మనకు వాలి సోదరుడైనటువంటి సుగ్రీవుడి యొక్క విషయంలో, అలాగనే రావణ సోదరుడైనటువంటి విభీషణుడి సన్నివేశంలో కూడా కనిపిస్తోంది. విభీషణుడు అలా నిలిచి, రావణ సోదరుడు వచ్చాడు, అనుజహ రావణానుజుడిని నేను రామ శరణాగతి చేస్తున్నాను చెప్పండి అయ్యా అని వానరులకు చెబితే రాముడు అడుగుతాడు, ఒక సార్వభౌముడుగా
ఏమి నిర్ణయం తీసుకోవాలన్నా కూడా వారిని అడగాలి అని అంటాడు. అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని చెప్పాడు. అప్పుడు ఆ అభిప్రాయాలన్నిటినీ కూడా తిరస్కరిస్తూ ఒక్క మాట అన్నాడట, సకృతి ఏవ ప్రపన్నాయ తమాస్మీతి జయాచతే అభయం సర్వభూతేభ్యః దదామి ఏతద్ వ్రతం మమ. ఒక్కసారి స్వామి నేను నీవాడిని అంటే చాలు, ఆయన సర్వ స్థితిని కలిగిస్తాడు. తనను తాను దత్తం చేసుకుంటాడు. ఆయన తనను తానే ఒక కుమారుడుగా ఒక మహాభక్తుడికి 12 సంవత్సరాలు సేవ చేశాడు. ఏకనాథన్ అనేటువంటి మహాభక్తుడికి శ్రీకృష్ణ భగవానుడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. ఎలా తెలిసిందయ్యా అనంటే మరొక భక్తుడికి స్వప్నంలో రుక్మిణీదేవి కనిపించి చెప్పింది, ఇప్పుడు కృష్ణుడు ఇక్కడ లేడయ్యా, అక్కడ పైఠాన్ అనే ప్రదేశంలో ఉన్నాడు, నీవు కూడా వెళ్ళి చూస్తే నాకు కూడా ఆనందం కలుగుతోంది అని అంటే అక్కడికి వెళ్తే అక్కడ ఒక బ్రహ్మచారిగా నాకెవరూ లేరు అని చెప్పి ఆ భక్తుడికి సేవ చేశాడు. అలాంటి భక్తవత్సలుడు అదిగో స్వామిని సేవించడం కోసం చంద్రుడు కూడా దిగి వస్తూ ఉన్నాడు. సూర్య చంద్రుడు భగవానుడికి నేత్ర సమానము అని చెప్పుకున్నాం. వెంకటరమణ గోవిందా. ఆ శ్రీనివాసుని యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని నిరంతరం మనం భావన చేద్దాం, ఆ తత్వాన్ని తెలుసుకోవాలి. ఇందాక చెప్పుకున్నాం, ఆ సుగ్రీవుడు ఇన్ని రకాలైనటువంటి పరీక్షలు, భగవానుడు భక్తుడికి పరీక్షలు పెడతాడు, భక్తుడు కూడా భగవానుడికి పరీక్షలు పెడతాడు. ఈ పని చేస్తావా, ఆ పని చేస్తావా, ఈ పని చేస్తేనేనా. ఏ ఫలాన్ని ఆశించినటువంటి పరమ భక్తుడి వెంట జంట వెన్నంటి ఉంటాడు. అదిగో అలాంటి భక్తుడి కోసం, పతివ్రత స్త్రీల కోసం, సత్పురుషుల కోసం, మహాభక్తుల కోసం తానే సర్వస్వం, ఒక కులధనం అనుకుంటాడు భక్తుడు. అట్టి కులధనంలాగా భావించినటువంటి, తననే సర్వస్వం అని భావించినటువంటి ఆ పరమ భక్తుల కోసం స్వామి అర్చావతారాన్ని ధరించి దిగి వస్తాడు. అదిగో అట్టి ఆ భక్త వాత్సల్యం కలిగినటువంటి భగవానుని యొక్క తత్వాన్ని నిరంతరం మననం చేయడం, అలా మననం చేయడం ద్వారా ఆ భగవానుని యొక్క సుందరమైనటువంటి ఆ విశేషమైనటువంటి దయా వాత్సల్య గుణం, భగవానుని గుణాలలో వాత్సల్య గుణం చాలా గొప్పది అని, గోవు వెంట తగులు కోడె భంగి అని అంటారు. అంటే అప్పుడే పుట్టినటువంటి ఆవు, దానికి పుట్టినటువంటి దూడ, ఆ దూడ ఎటుపోతే అటుపోతుందిట ఆవు. మామూలుగా ఆవు బాగా శుద్ధమైన ప్రదేశంలోనే తిరుగుతోంది, ఆహారాన్ని తీసుకుంటోంది. కానీ అప్పుడే పుట్టినటువంటి ఆవు దూడకు మురికి ఉంటుంది, ఆ మురికిని కూడా నాలుకతో నాకి వేస్తోందిట. అక్కడ ఇది అశుచి అనే భావన లేదు. అంతటి ప్రేమ మనుష్యులకు కూడా లేదు. అందుకనే వత్స అంటే దూడ మీద ప్రేమ ఆవుకి ఎలాగైతే ఉంటుందో అంతటి ప్రేమ మరెవరికి ఉన్నది. వాత్సల్యం అంటే అది. అలాంటి వాత్సల్యం భక్తుడి మీద ఉంటుందిట. ఈ శరీరం పరమ నికృష్టమైనదే అయినా ఈ శరీరంలో కూడా ఆయన అంతర్యామిగా ఉండి ఎప్పుడైనా సరే వాడు మనల్ని చూస్తాడేమో, మనల్ని స్మరిస్తాడేమో, మనల్ని భావిస్తాడేమో, మంచి నియమబద్ధమైన జీవితాన్ని గడుపుతాడేమో అని ఎన్ని జన్మలకైనా మనతోనే వెంటగా వస్తూనే ఉంటాయట ఆయన. అదే అంతర్యామి స్వరూపం. ఆ అంతర్యామి స్వరూపాన్ని అందరూ దర్శించలేరు. విశుద్ధ మనసా గ్రాహ్య అంటోంది ఉపనిషత్. శుద్ధమైనటువంటి మనస్సు పరమాత్మ తత్వాన్ని గ్రహిస్తోంది. అట్టి శుద్ధమైన మనస్సు కలగాలి అని అంటే ఇదిగో నిరంతరం ఆ వెంకటాచల యాత్ర చేసి ఆ దేవదేవుణ్ణి కనులారా వీక్షిస్తూ శ్రీనివాస గోవిందా, లక్ష్మీరమణ గోవిందా, వెంకటేశ గోవిందా, శ్రీనివాస గోవిందా, ఆనంద నిలయవాస గోవిందా, చంద్రప్రభావాహనారూఢ గోవిందా, భక్తవత్సల గోవిందా,
భాగవత ప్రియ గోవింద. భక్తుల కోసం భగవానుడు అర్చారూపాన్ని సంతరించుకుంటారని చెప్పుకున్నాం. ఈ వెంకటాచలంలో కూడా అనేక మంది మహాభక్తులు, శంఖనుడనే ఒక మహారాజు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సందర్శించి పోయిన రాజ్యాన్ని మళ్ళా తెచ్చుకున్నాడు. అలాగనే మాధవుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు భ్రష్టమై ఈ క్షేత్రాన్ని అధిరోహిస్తూ ఉంటే కలియుగ ఆరంభంలో చేయరానివన్నీ చేసి మళ్ళా తెలుసుకొని అనుకోకుండా అలా వస్తూ ఉంటే వాని పాపాలన్నీ వమల రూపంలో పోయాయిట. భగభగ మండిపోతోంది శరీరం. బ్రహ్మదేవుడు కనిపించి, రే నాయనా, ఎంత పని చేశావు, నీ పాపాలన్నీ భస్మమైపోయినాయి. అందుకని ఈ కారణంగా ఇప్పటి నుంచి ఈ కలియుగంలో ఈ పర్వతానికి వెంకటాద్రి అనే పేరు నిలుస్తోంది అంటాడు బ్రహ్మదేవుడు. అటు బ్రహ్మదేవుడి దగ్గరకు నారదాది మహర్షులు నిరంతరం లోకానికి మేలు కలగడం కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఒకసారి బ్రహ్మ వెళ్ళి నారదుణ్ణి అడుగుతాడట, ఈ కలియుగంలో అంతా రకరకాలైనటువంటి ప్రభావాలు మనస్సుని ఆక్రమిస్తాయి. పరమాత్మ, ఈ మానవులు తరించాలంటే ఎలాగా అంటే, హరేన్నామ హరేన్నామ హరేన్నామైవ కేవలం కలవు నాస్త్యేవ 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 గతిరన్యథా అని బ్రహ్మదేవుడి యొక్క ఉపదేశం. అట్టి ఆ శ్రీహరి స్వయం భగవాన్ ఆనంద నిలయాధీశుడు అర్చారూపుడై ఈనాడు చంద్రప్రభా వాహనం మీద మన మనస్సుని ప్రభావితం చేసేటువంటి చంద్రుడు. అట్టి చంద్రుడు చెది ఆహ్లాదే అని ఆహ్లాదాన్ని కలిగిస్తాడు చంద్రుడు. అందువలనే తెల్లని పుష్పమాలికలను ధరించి చల్లని వెన్నెలను కడిపించేటువంటి ఆ చంద్రునిలో ఉండేటువంటి చైతన్య స్వరూపం నేనే అని సూచిస్తూ ఆ శ్రీనివాస స్వామి స్వస్వరూపంతో మనకు కనిపిస్తున్నాడు. ఇతర అవతారాలు ఏవి మనకు ఉదయం నుంచి మనం చూడటల్లా లోపల ఏ మూర్తి అయితే ఉన్నాడో అదే మూర్తితో ఈ వాహనాలన్నిటిలో మనకు దర్శనం ఇస్తున్నాడు. ఇది రథసప్తమిలో ఉన్న ఒక విశేషం. వెంకటాద్రపతి గోవిందా, శ్రీనివాస గోవిందా. అటు ఇటు చాలా మంది ఉన్నాం. మనం ఆనంద నిలయంలోకి వినిపించి ఆ ఆనంద నిలయంలో ఉన్నటువంటి స్వామి కూడా ఇక్కడికే వచ్చేట్టుగా మనం పెద్దగా స్వామిని కీర్తిద్దాం. ఆనంద నిలయాధీశ గోవిందా. స్వామి ఉత్సవమూర్తి కూడా ఇంకా సరిగ్గా వినిపించరా మనం చెప్పిన గోవిందనామం భక్తులారా? లక్ష్మీపతి గోవిందా, భక్తవత్సల గోవిందా. జన్మాద్యస్య యతోన్మయాదితరతశ్చాధ్యేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే ముష్యంతి యత్సూరయః తేజోవారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి అని శ్రీమద్భాగవతంలో ప్రప్రథమంలో చెప్తాడు. బ్రహ్మదేవుడికి 4 వేదాల్ని ప్రసాదించినటువంటి వాడు. ఈ వేద వాన్మయం ఎలాగ వస్తుంది అంటే పరమాత్మ సంకల్పం, ఉచ్ఛ్వాస నిశ్వాసలట. వేదం అంటే జ్ఞానం అని. అటు జ్ఞానం ఏమిటి? జ్ఞానం వస్తువులను తెలుసుకోవడం కాదు. జ్ఞానం వాస్తవమైనటువంటి స్వరూపం. ఏమిటి వాస్తవం? యథార్థమైనటువంటిది పరమాత్మ యొక్క స్వరూపం. అటు వాస్తవ తత్వమైనటువంటి ఆ భగవత్ తత్వాన్ని గ్రహించడానికి మనస్సు ప్రధానం కనుక వేదవాన్మయం చెప్తోంది. ఈ చంద్రుడు మనోప్రేరకుడు కనుక అలా మనస్సుని ప్రేరేపించేటువంటి ఆ చంద్రుడి యొక్క చంద్ర గ్రహ అనుగ్రహ స్థితి కలగాలి అంటే చంద్ర ప్రభావాహనంలో ఉన్నటువంటి ఆ రశ్మి అంత తేజస్సుతో ఉన్నటువంటి ఆ శ్రీనివాస స్వామిని సందర్శిస్తే చంద్రగ్రహ అనుగ్రహం కలుగుతుంది. సర్వగ్రహాలు కూడా ఈ శ్రీనివాసుని యొక్క దివ్యానుగ్రహంతోనే ఆయా స్థానాలలో ఉండి లోకాయత్త సర్వ లోకాలను ప్రభావితం చేస్తూ ఉంటాయి.
స్వామిని దర్శిస్తే, స్వామి నామాన్ని కీర్తిస్తే ఏ దోషాలు ఏమీ చేయవు, మనకేమీ వేరే అక్కర్లేదు. స్వామి యొక్క కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి కామితార్థప్రదుడైనటువంటి శ్రీయపతి అలర్మేల్ మంగాపతి ఆ శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహం కలిగితే బుద్ధి ప్రచోదనం కలుగుతోంది. మన బుద్ధిని ప్రేరేపించేటువంటి వాడు ఆ పరమాత్మ. అందువలనే ఆయనని మనం చక్కగా ప్రార్థించాలి. అందువలనే స్వామి యొక్క దివ్య అనుగ్రహం ఈనాడు తిరుమల అంతా స్వర్ణమయమై అపూర్వమైనటువంటి తేజస్సుతో తొణికిసలాడుతోంది. ఎక్కడికక్కడనే ఆ విద్యుత్ శోభతో ఈ తిరుమల కలియుగ వైకుంఠమా, తిరుమల సాక్షాత్తుగా కలియుగ వైకుంఠమే అనేటువంటి భావన ప్రత్యక్షంగా ఈనాడు మనం వీక్షిస్తున్నాం. అనేక ప్రాంతాలలో ఉన్నటువంటి ఆ భక్తులంతా ఈనాడు తరలి వచ్చి సప్తవాహనాలలో సర్వేశ్వరుడు శ్రీయపతి సకల సంపదలని అనుగ్రహించేటువంటి లక్ష్మి నిరంతరం పాదదాస్యం చేస్తూ ఉన్న ఆ లక్ష్మిని కూడా పట్టించుకోవట. నా భక్తుడు ఎక్కడ ఉన్నాడు అని ఆ భక్తుడు ఎప్పుడు పిలుస్తాడా అని ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాయట. సత్యం సత్యం బ్రవీమి తవ భృత్య భాషితం. ప్రహ్లాదుడు ఎక్కడున్నాడు రా నీ హరి అని హిరణ్యకశిపుడు అడిగితే ఇందుగలడు అందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుళ్ళు ఎన్నెన్ను వెదకి చూచిన అన్నందే కలడు అని అంటే ఆ మాటని నిజం చేయడం కోసం సర్వ జీవ చేతన అచేతన పదార్థాలన్నింటిలో దాగి ఉన్నాయట. అంటే ఎక్కడి నుంచి పిలుస్తాడో తెలియదు, అక్కడి నుంచి తాను రావడానికి సదా సన్నద్ధమై ఉన్నాయట. అట్టి ఆ ప్రహ్లాద వరదుడు స్వయంగా నృసింహ రూపంలో సాక్షాత్కరించినటువంటి స్వామి ప్రహ్లాద వరద గోవిందా, శ్రీనివాస గోవిందా. ప్రహ్లాద వరదుడు పరమ పురుషుడు, సప్తగిరి సార్వభౌముడు. ఆయన అంటాడు ప్రహ్లాదుడి యొక్క భక్తి ఎంతటి గొప్పది అంటే 5 ఏళ్ల పిల్లవాడికి ఉన్నటువంటి మహత్తరమైనటువంటి భక్తి భావ స్పృహ తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడికి కూడా లేదట. ఇంతటి ఆ భక్తి భావ పూర్ణమైనటువంటి హృదయం, అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ ఆయనకు తెలుస్తోంది మన స్థితి ఏమిటో. అందువల్ల అట్టి భక్తుడి కోసం సదా సన్నద్ధమై ఎల్లప్పుడూ కూడా నిలిచేటువంటి ఆ శ్రీయపతి శ్రీనివాసుడు దేవేరులతో కలిసి వస్తూ ఉన్నాడు. ఇందాక వచ్చాడు. ఈనాడు ఆ స్వామి గోవర్ధన గిరిధార్య కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ అని ఆ గోపీజన వల్లభుడు ఆయన యథా రజగోపికాలం అని కేవలం గోపీజన వల్లభుడైనా సర్వజన ప్రియుడైన భక్తజన ప్రియుడైనటువంటి స్వామి కృష్ణాయ గోవిందాయ దేవకీ నందనాయ చ నందగోప కుమార